అమ్మ శివస్వరూపమై నిద్రపుచ్చి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే నిత్య ప్రళయం చేస్తుంది. పరమశివుడు ఎలా చేస్తాడో అలాగే నిత్య ప్రళయం చేస్తుంది అమ్మ. అమ్మ ఆత్యంతిక ప్రళయం చేస్తుంది. అమ్మ జ్ఞానం ఇస్తుంది. చూడండి, పిల్లలు ఒక వయసుకు వచ్చిన తరువాత ఊయలలో పెట్టాము అంటారు, తొట్లో పెట్టామంటారు. పడుకోబెట్టి పిల్లవాడిని ఊపుతారు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తుంది ఊయల. అలా వెళ్ళి ఇలా వస్తుంటే వాడు అందులో పడుకుని నిద్రపోతాడు. ఎంత పాటలు రాని తల్లెవనివ్వండి, అమ్మ పాడే పాట మాత్రం ఒకటే పాడుతుంది, హాయి అంటుంది. ఏమిటా పాట అంటే మొదటి గురువు అయి నిలబడుతుంది. ఓరి పిచ్చాడా, నేను నా నోటితో అమంగళం పలకకూడదు, నీకు ఈ తిరగడం అలవాటైపోయిందిరా, ప్రయోజనం లేని తిరుగుడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం జిహతంతారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే. అక్కడ వదిలిపెట్ట ఇక్కడ పుట్ట, అక్కడ వదిలిపెట్ట అక్కడ పుట్ట, ఇలా వెళ్ళను ఇలా రాను, అది బాగుందని పడుకుని సుఖపడుతూ ఉండను, ఇది కాదురా ఇది అళరా హాయి, అది అందుకో, అది అందుకోవడం సుఖం అని ఊయల ఊపడంలో మొదటి వేదాంతం చెప్తుందమ్మ. ఇంకొంచెం పెద్దవాడైతే అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ కథలు చెప్తుంది. అమ్మ పెద్ద పెద్ద కథలు చెప్పక్కర్లేదు. రామాయణంలో కథ చెప్పనివ్వండి, భారతంలో చెప్పనివ్వండి, భాగవతంలో చెప్పనివ్వండి, ఏమీ చెప్పకపోయినా ఏదో కథ ఆసుగా మన పూర్వం ఒక ముసలమ్మ ఉండేది రోయ్ అని మొదలు పెడుతుంది. నిజంగా ముసలమ్మ ఉండేదా? ఏం ఉండదు, ఏదో కథ. వాడు అంటూ తింటాడు. అమ్మ కథ వినడం అంటే ఎంత సంతోషమో పిల్లలకి. అది వింటూ అన్నం తింటాడు. అన్నీ చెప్పి ఆఖరణ మాట అంటుంది, కథ కంచికి మనం ఇంటికి అంటుంది. పురాణం అయితే స్వస్తి ఉంటుంది, అమ్మ అయితే ఇదే మాట అంటుంది. ఎన్ని తరాలు అయిపోనివ్వండి ఇదే మాట, కథ కంచికి మనం ఇంటికి. అందులో అమంగళత్వాన్ని అమ్మ పలకదు, తన నోటి వెంట అమంగళత్వాన్ని పలకదు కనుక ఎంత మంగళప్రదంగా మాట్లాడుతుందో. ఎన్నోసార్లు పుట్టావు, ఎన్నోసార్లు పెరిగావు, ఎన్నోసార్లు శరీరం విడిచిపెట్టావు, లోపల జీవుడు ఉన్నాడు. నీ కథ ఎప్పుడూ కంచి చేరలేదు, ఈసారి నీ కథ కంచి చేరిపోవాలి అంటే నువ్వు కామాక్షి ఎందు ఐక్యం అయిపోవాలి ఈ జన్మలో, ఇక నువ్వు రాకూడదు. కానీ ఈ మాట అనకూడదు నోటి వెంట, ఎందుకని తల్లి కనుక. అందుకని కథ కంచికి, అన్ని కథలు కంచికే చేరిపోవాలి అంటే అందరం కామాక్షి ఎందు ప్రవేశించాలి. మనం ఇంటికి అంటే ఇప్పుడు కాదు రోయ్, నేనుండగా కాదు, నువ్వు పండి తర్వాత, నేను ముందు తర్వాత నువ్వు దా, ప్రస్తుతానికి ఇంట్లోకి వెళ్ళిపోదాం అని తీసుకెళ్ళిపోతుంది. అందుకే మొట్టమొదట జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువై జ్ఞానదాత మహేశ్వర, పరమశివస్వరూపమై నిలబడినది ఎవరు అంటే అమ్మ. కాబట్టే ఆమె యందు శివతత్వము ప్రకాశించింది. శివతత్వము ప్రకాశించినటువంటి కారణం చేత ఆమె యందు బ్రహ్మ యొక్క అంశ, విష్ణువు యొక్క అంశ, పరమశివుని యొక్క అంశ, మూడు అంశాలు ఆమె యందు ప్రచోదనమయ్యాయి. మూడు ఆమె యందు జీవితాంతము నిలబడతాయి. కాబట్టి ఆ అమ్మ ఆమె కన్న బిడ్డలకి పరదేవతయే, పరబ్రహ్మమే. ఆ అమ్మకు చేసినటువంటి నమస్కారము పరబ్రహ్మమునకు చేసిన నమస్కారము, ఆ అమ్మకి చేసినటువంటి ప్రదక్షిణం పరబ్రహ్మానికి చేసినటువంటి ప్రదక్షిణం. పరబ్రహ్మానికి ప్రదక్షిణం చేస్తే ఒక ప్రదక్షిణమే. అమ్మకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? అమ్మ తనకి తాను ఉద్ధారకురాలు కాకపోవచ్చు, 95 ఏళ్ళు వచ్చేసినటువంటి ముసలి వగ్గు. ఆమెకి తన అన్నం తిన్నానో లేదో కూడా తనకి జ్ఞాపకం ఉండదు. అప్పటిదాకా తీసుకొచ్చి పసిపిల్లాడికి పట్టినట్టు జావ పట్టారనుకోండి, తాగేస్తుంది, మూతి తుడిచేస్తారు, పడుకుంటుంది. ఏదో పసిపిల్లలకి కట్టినట్టు ఆవిడికి ఓ డైపర్ కట్టేస్తారు, పడుకుని ఉంటుంది. అలా పడుకుని ఉన్నటువంటి అమ్మ 95 ఏళ్ళు వచ్చిన తరువాత ఇక స్ఫురణ శక్తి లేదు కాబట్టి తన కోసం తను ఏ కర్మ చేసుకోలేదు. ఆవిడ ఏ పుణ్యకర్మ చేయలేదు, ఆవిడ దీపం పెట్టలేదు, ఆవిడ స్తోత్రం చెప్పలేదు, ఏవేవో మాట్లాడుతూ ఉంటుంది, సంధితో ఉంటుంది. అటువంటి అమ్మ తనకి తాను ఉద్ధారకురాలు కాదు, కానీ తన బిడ్డలకు మాత్రం ఉద్ధారకురాలే. అప్పుడు కూడా ఎందుకో తెలుసా? అమ్మ అన్న వస్తువు ఒకటి ఉందనుకోండి లోకంలో, ఒక్కసారి అమ్మ అక్కడ ఉంటే అమ్మ చుట్టూ ప్రదక్షిణం చేసి వచ్చి అమ్మ కాళ్ళకి నమస్కారం చేశాడు అనుకోండి ఒకరోజు ఒక వ్యక్తి, అలా వాడు అమ్మకి ప్రదక్షిణం చేసిన కారణం చేత భూప్రదక్షిణ శక్యేన, వాడు 6 సార్లు ఈ భూమండలానికి ప్రదక్షిణం చేశాడు అని వేస్తారు జీవుడి ఖాతాలో. భూప్రదక్షిణ శక్యేన కాశీయాత్రాయుతేన చ, 10,000 మార్లు కాశీయాత్ర చేసొచ్చాడు అని వేస్తారు.
ఆవిడేం చేసుకోలేదు, 95 ఏళ్ళ ఆవిడ అలా పడుకునుంది మంచంలో. కొడుకు ప్రదక్షిణం చేసి వచ్చి అమ్మ కాళ్ళకు నమస్కారం చేశాడు పూజ చేసుకున్న బట్టలతోటి. అమ్మ కాళ్ళకున్న రజస్సు తీసి ఆ ధూళి తీసి తల మీద చల్లుకున్నాడు. ఉత్తర క్షణంలో వాడి ఖాతాలో వాడు 10,000 మార్లు కాశీ యాత్ర చేశాడు అని వేస్తారు. సరిపోలేదు, సేతుస్నాన శతైర్యుచ, వాడు రామేశ్వరం వెళ్ళి 100 మాటలు ఆ రోజున సముద్ర స్నానం చేసి వచ్చాడు. రామేశ్వరంలో సముద్ర స్నానం అంటే అంత తేలికేం కాదు, మహాసంకల్పంతో చేయాలి. సముద్ర స్నానం చేస్తే మహాసంకల్పంతో రామేశ్వరంలో సముద్ర స్నానం చేసి వచ్చాడు అని వేస్తారు. దీనికి కేవలం అమ్మకి ఒక్కసారి నమస్కారం చేస్తే, అమ్మ ఉన్నది కాబట్టి నీకు ఆ ఫలితం వచ్చింది. అమ్మ లేకపోతే మా అమ్మ లాంటిదని చేస్తానండి అంటే కుదరదు. అమ్మకే ఒక్క అమ్మ తనకి తాను ఉద్ధారకురాలు కాకపోవచ్చు. తను కాశీ విడిన పుణ్యం కాశీ విడితేనే సంపాదించుకుంది. తను తెలుసుకునేటప్పటికి అమ్మ వెళ్ళిపోయింది. ఏరిప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఆ పుణ్యం రమ్మంటే? ఏం చేస్తాడు ప్రదక్షిణం, ఏం చేస్తాడు నమస్కారం? చెయ్యలేడు. అమ్మ ఉన్నప్పుడు సంపాదించుకోవాలి. జీవుణ్ణి ఉద్ధరించుకోవడం అన్నది తేలికగా ఏ కారణానికి సాధ్యం అంటే అమ్మ ఆరాధన చేతనే. అమ్మకి నమస్కారం చెయ్యడం అంత గొప్ప ఫలితం. ఇక ప్రతిరోజు అమ్మకి ఓ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసే అలవాటు ఉందనుకోండి, వాడు ఎటువంటి స్థితిని పొందుతాడు అంటే నేనేం చెప్పవలసి ఉంటుంది? బాహ్యంలో ఎన్ని యజ్ఞాలు చెయ్యొచ్చు, యాగాలు చెయ్యొచ్చు, ఎన్నో చండీ హోమాలు చెయ్యొచ్చు, ఎన్నో దేవాలయాలు కట్టచ్చు, ఎన్నో కుంభాభిషేకాలు చేయొచ్చు, గొప్ప అన్నదానం చేయొచ్చు. కానీ తన తల్లికి ప్రదక్షిణం చేసి నమస్కరించి తల్లి పట్ల భక్తితో ఉన్న వాడికి వచ్చిన పుణ్యం వాడికి వస్తుందని చెప్పడం సాధ్యమా? అమ్మ అంత పుణ్యం ఇవ్వగలదు. ఎందుకు ఇవ్వగలదు అంటే అమ్మ త్రిమూర్త్యాత్మక స్వరూపమై తనంత తాను బిడ్డల ఖాతాలో పుణ్యాన్ని ఇవ్వగలదు. అందుకని మాతృదేవో భవ, అమ్మ దేవతయై ఉన్నది, అమ్మ పరబ్రహ్మమై ఉన్నది. అటువంటి అమ్మ ఈ లోకంలో తన మాట చేత పరబ్రహ్మవాక్కు అయి ఉంటుంది. అందుకే అమ్మకి ఏం తెలుసన్న దానితో శాస్త్రంలో సంబంధం ఉండదు. అమ్మ వాక్కుకున్న శక్తి ఏది అంటే బిడ్డ మనసుని తిన్నగా వెళ్ళి హత్తుకుంటుంది అమ్మ మాట. ఎంతమంది చెప్పనివ్వండి బొట్టు పెట్టుకోవద్దని, అమ్మ నాన్న రోజు చక్కగా చిన్న బొట్టు పెట్టుకోవాలి అని నేర్పింది అనుకోండి, లోకంలో ఎంత ప్రచారం జరగనివ్వండి బొట్టు పెట్టుకోవద్దని, మా అమ్మ చెప్పిందని వాడు జీవితాంతం బొట్టు పెట్టుకుంటాడు. అందుకే అసలు సనాతన ధర్మం బ్రతకడం అన్నది ఎక్కడుంది అంటే అమ్మల చేతుల్లో ఉంది. అమ్మలు బిడ్డలకి నేర్పినంత కాలం సనాతన ధర్మాన్ని చెనకగలిగిన వాడు ఉండడు. సనాతన ధర్మాన్ని రక్షించగలిగినదొక్కరే అమ్మయే రక్షించగలదు. అమ్మ చెప్పిన మాట వ్యక్తిని శిల్పాన్ని చెక్కినట్టు చెక్కుతుంది. ఎక్కడో నీళ్లలో కొన్ని వేల సంవత్సరములు నానిపోయినటువంటి రాతిని తీసుకొచ్చి ఒడ్డున పెట్టి శిల్పులు దాని మీద కూర్చుని చెక్కుతారు. చెక్కినప్పుడు అందులో అక్కరలేని పెచ్చులూడిపోయి వీళ్ళందరి చేత ఆరాధన చెయ్యబడవలసినటువంటి భగవన్మూర్తి అందులోంచి బయటికి వస్తుంది. అలాగే అమ్మ మాటల చేత లోకములలో ఒక యుగంలో కాదు యుగ యుగముల తర్వాత కూడా ఆరాధింపబడవలసినటువంటి వ్యక్తి పైకి వస్తాడు. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క వైభవమంతా ఎవరి మీద ఆధారపడి ఉన్నదో చూడండి. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు. అమ్మకి చెప్పి వెళ్ళిపోతానని వచ్చాడు. అమ్మ దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తే అమ్మ దశరథుణ్ణి నింద చేసింది. నింద చేసి రామా నేను నీతో వస్తానంది. అమ్మ రావడానికి వీల్లేదమ్మా, నువ్వైనా నేనైనా తండ్రిని అనుగమించాలి, కాబట్టి దశరథ మహారాజును అనుగమించని ధర్మం గురించి మాట్లాడాడు. ధర్మం గురించి అంత రామచంద్రమూర్తి చెప్పిన తరువాత కౌసల్యామాత రాముణ్ణి ఉద్దేశించి ఒక మాట అంది. పెద్దలు మహానుభావులు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తరచుగా చెప్తుండేవారు, ప్రతి ఆడవారికి కూడా ఈ శ్లోకం కంఠగతం కావాలి, ప్రతివారు బిడ్డలకి ఈ శ్లోకం చెప్పాలని చెప్తుండేవారు. తల్లి రామచంద్రమూర్తిని దగ్గరికి పిలిచి ఎంత వాదించినా ఉండను, నాన్నగారి మాట నిలబెట్టడానికి అరణ్యవాసానికి వెళ్ళిపోతానంటున్న రాముణ్ణి చూసి ఆవిడొక మాట అంది, యం పాలయసి ధర్మంతం ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్ధూల ధర్మస్వాం అభిరక్షతు అంది. యం పాలయసి ధర్మంతం,
ధృత్యాచ నియమేనచ. రామ, ఇంతకాలం నుంచి ఏ ధర్మాన్ని ధృతితో నియమంతో పట్టుకున్నావో, ధృతి అంటే పట్టుదల, నియమము అంటే అది పక్కన పెట్టేస్తే ఏదో ఫలితం వచ్చేస్తుందని పక్కన పెట్టడం కాదు. ఆలస్యమైన ధర్మాన్ని పట్టుకుని శాశ్వతమైన ప్రయోజనాన్ని నేను పొందుతాను, ఈ లక్షణంతో ఇంతకాలం నుంచి ధర్మాన్ని పట్టుకున్నావు. ఇన్నాళ్ళు పట్టుకోవడం వేరు, ఇప్పుడు పట్టుకోవడం వేరు రామ. ఇప్పుడు అరణ్యవాసానికి ఎడుతున్నావు, కాలం కలిసి వచ్చినంత కాలం ధర్మాన్ని పట్టుకోవడం తేలిక, కాలం ఎదురు తిరిగినప్పుడు ధర్మాన్ని పట్టుకోవడం చాలా కష్టం. ఈ ధర్మం నాకేమిచ్చిందన్న ప్రశ్న వస్తుంది. చేతకాని వాడని లోకం అంటుంది. అన్నా కూడా నియమేనచా, ఈ ధర్మము నన్ను కాపాడుతుందన్న ఈ భావనని ఎందు చెక్కు చెదరక నిలబడుగాక. అలాగే పట్టుకోరామా, ఈ ధర్మమే నిన్ను కాపాడుతుంది. ధర్మస్వామభిరక్షతో, ఆ ధర్మమే నిన్ను కాపాడుగాక అంది. అమ్మ కట్టించిన చద్దెన్నపు మూట అని పిలిచారు పెద్దలు దాన్ని. అమ్మ పిల్లవాడు ఎక్కడికైనా దూర ప్రయాణానికి వెడితే చద్దెన్న మూట కట్టిస్తుంది. వాడు మార్గమధ్యంలో ఆకలేస్తే ఆ అన్నమే తిని సురక్షితంగా లక్ష్యాన్ని చేరుకుంటాడు. అలా రామచంద్రమూర్తి రామాయణంలో కౌసల్యాదేవి కట్టి ఇచ్చిన చద్దెన్నపు మూట ఆ శ్లోకం. ఆ శ్లోకమే రామచంద్రమూర్తిని చెక్కింది తరువాతి కాలంలో. ఇన్ని కష్టాలు వచ్చాయి మహానుభావుడికి. సీతాపహరణం జరిగిపోయింది. ఒక్కటి చేస్తే చాలు రాముడు రామాయణంలో 2 కాండలు లేవు అసలు. సుగ్రీవుడితో స్నేహం చెయ్యకుండా వాలితో స్నేహం చేస్తే అయిపోయిందంతే. వాలి చిటిక వేస్తే రావణుడు భయపడి తీసుకొచ్చి సీతమ్మని ఇస్తాడు. ప్రాణత్యాగం చేసే ముందు అదే అడిగాడు, సుగ్రీవుడితో ఎందుకు స్నేహం చేశావు? సుగ్రీవుడు రావణాసురుడిని ఎదుర్కొనలేడు, నాతో స్నేహం చేస్తే నేను పిలిచి సీతమ్మని ఇప్పిద్దును కదా అన్నాడు. నాకు సీతమ్మ రావడం ప్రధానం కాదు, ధార్మికంగా రావడం ప్రధానం. నువ్వు ధర్మం తప్పిన వాడివి, ధర్మం తప్పిన నీతో చెలివి చేసుకుని సీతమ్మని పొందాను, ధర్మంలో ఉన్న సుగ్రీవుడితో చెలివి చేసుకుని సీతమ్మని పొందుతాను. అందుకే నీతో నేను చెలివి చేసుకోలేదు, ధర్మం తప్పిన నిన్ను సంహరించానని చెప్పాడు. ధర్మానికి నిలబడ్డాడు కాబట్టి తర్వాత సుందరకాండ వచ్చింది, యుద్ధకాండ వచ్చింది. లేకపోతే పట్టాభిషేకం వెంటనే అయిపోను, కిష్కింధకాండలోనే అయిపోను. ధర్మానికి నిలబడ్డాడు కాబట్టే త్రేతాయుగంలో రామావతారం వచ్చినా ఇప్పటికీ కలియుగంలో కూడా రామనామము రామకథ అమృతభాండములై నిలబడ్డాయి. కాబట్టి అమ్మ మాట రామావతారాన్ని చెక్కింది. అమ్మ మాట రాముని యందు ధర్మమునందు ఉంచుకోగలిగినటువంటి శక్తిని ప్రచోదనం చేసింది. అందుకే ప్రథమ నమస్కారం వేదం ఎవరికి చేయించింది అంటే అమ్మకే చేయించింది. కారణం, అమ్మ ఎలా పరబ్రహ్మం అవుతుంది? ఒక ఆడది అమ్మ కావాలి అంటే అంతకుముందు ప్రాథమికంగా ఆమె స్త్రీ అయి ఉన్నది, ఆమె ఆడపిల్ల అయి ఉన్నది. తెలుగులో ఆడపిల్ల అండంలోనే ఆమె యందు లక్ష్మీతత్వాన్ని చెప్తారు. ఆమె ఏడపిల్ల కాదు, ఇక్కడ ఉండిపోయే పిల్ల కాదు, ఇక్కడ ఉండాలని నేను కోరుకోను కూడా. నా కడుపున ఒక కూతురు పుడితే ఆమె ఎందుకు నా కడుపున పుట్టింది అంటే పోతన గారు వీరభద్ర విజయం చేస్తూ అంటారు, ఏదో గిరిలలోనొక్క గిరినైన నా పేరు వెలగ చేసి తిటుల ఇందువదన, నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు పార్వతీదేవిని చూసి. ఒక ఆడపిల్ల పుట్టింది అంటే లక్ష్మీదేవి తన కడుపున పుట్టింది అని గుర్తు. ఆమె ఎవరిని వెతుక్కుంటుంది? ఎప్పుడు నారాయణుణ్ణి వెతుక్కుంటుంది. నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం సకల జగన్మాతరం. ఆ తల్లి ఇక్కడ పుట్టిన ఆడపిల్ల నారాయణుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఆమె అతని సొత్తు, అతనితో కలిసి ఉంటుంది తప్ప అతని కన్నా వేరొకరితో కలిసి ఉండడాన్ని ఆమెకి సుఖప్రదము కాదు, సంతోషదాయకము కాదు. సీతమ్మ రామాయణంలో మాట అంటుంది, అంత గొప్ప స్థానం భర్తృస్థానం, అందుకని నేను నీతో ఉంటానంటుంది. అటువంటి నారాయణుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోయేటటువంటి ఆడపిల్ల, అక్కడ పిల్ల, ఆమె ఆ ఇంటి పేరు పెట్టుకుంటుంది, ఆమె ఆ గోత్రం పేరులోకి వెళ్ళిపోతుంది, ఆమె ఆ వంశాన్ని ఉద్ధరిస్తుంది. కానీ తన నడవడి చేత కన్నవారి వంశాన్ని కూడా ఉద్ధరించగలదు ఆడపిల్ల. మగపిల్లవాడైతే పుట్టిన వంశాన్ని ఉద్ధరిస్తాడు, ఆడపిల్ల పుట్టిన వంశాన్ని మెట్టిన వంశాన్ని కూడా ఉద్ధరిస్తుంది. అటువంటి ఆడపిల్ల ఇక్కడ పుట్టినా అక్కడికి వెళ్ళిపోతుంది, లక్ష్మీ స్వరూప. అందుకే ఆమె ఆడపిల్ల, అక్కడి పిల్ల, ఇక్కడ ఉండే పిల్ల కాదు.